హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ బాత్ చేశాను. మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే చేశాను. సో పాప పడుకుంది. పడుకున్నాక నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇద్దరు దీపు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తామని చెప్పారనమాట. సో వాళ్ళ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో పాపని చూడ్డానికి అయితే వస్తూ ఉన్నాను. సో దీపు తెలుసు కదా, ఆల్రెడీ దీపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసాము. సో దీపు అయితే వస్తుందని ఉంది. సో పాప కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. సో అలా వచ్చి వెళ్తే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అనమాట. సో ఫైనల్లీ ఇంకా వస్తున్నారు. తన కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏం వద్దని చెప్పింది, ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పింది అనమాట. సో తన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం పాప పడుకుంది కాబట్టి పడుకున్న టైంలో నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అండి. సో తనకు వర్క్ కూడా ఉందంట. సో ఇంకా పాప ఎలాగో పడుకుంది కదా, సో అందుకోసం నేనైతే అంత లోపల కొంచెం ప్రిపేర్ చేసేసుకుందాము అయినంత వరకు అన్నట్టు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో వాళ్ళైతే లంచ్ వద్దు అని చెప్పారు, కానీ ఇంకెలాగో నా కోసమే నేను చేసుకోవాలి. ఇంక మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఆఫీస్కి మార్నింగ్. ఇవాళ ఇంకా చేస్తూ ఉన్నాం లంచ్ అయితే. అదండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఆల్రెడీ నేను ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టినా ఉంటే అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట కబోర్డ్స్లో. యాక్చువల్గా సౌండ్ ఆన్ చేసి పెట్టాను చూడండి, అంతే. నేను చిన్నగా నా వర్క్ చేసుకుంటూ ఉన్నాను, అంతలోపే పాప లేచేసింది అనమాట. సో అలా చేసేసింది. అందుకే నేను పాప పడుకున్నప్పుడు ఏ వర్క్ చేయనండి, ఖాళీగా ఉంటాను. లేదంటే వీడియోస్ చూసుకుంటూ, నా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ అలా గడుపుతూ ఉంటాను. వీడియోస్ చూసినా కానీ ఆ సౌండ్ కూడా లేచేస్తుంది, నా వాయిస్ తప్ప వేరే వాయిస్ వస్తాయి. కాబట్టి నేను సాంగ్స్ అన్న పెడతాను, లేదంటే ఇంకా నా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. చూసారా, లేచేసి అంటుంది. లేచేసింది. ఒక 5 మినిట్స్ నేను కిచెన్లో సౌండ్ వచ్చిందంటే చాలు, అమ్మ లేదు నా పక్క, నాన్న లేచేస్తుందండి. అస్సలు సౌండ్ రాకూడదండి అసలు. నాకు ఇంకా పాప ఏమైనా నేను కొంతమంది అంటారు పడుకున్నాక బాగా వర్క్ చేసుకోవచ్చు అని, తినతో అలా కాదనమాట. జస్ట్ కొంచెం లిటిల్ బిట్ సౌండ్ వచ్చినా కానీ లేచేస్తుంది. అందుకని నేను ఏ వర్క్ చేయను తను పనుకున్నప్పుడు. ఇంతసేపు ఉన్నా ఇంకా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చేసేసుకుంటేనే నేను ఫ్రీగా ఉంటాను, లేదంటే ఇంక ఈమె దగ్గరే ఉండాలి. సరే ఇంక పడుకుంది కదా, కొంచెం ఏదైనా వర్క్ చేసుకుందాము అనే లోపల లేచేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ అవుతుంది. నేను ఇంకా లోపలికి వెళ్ళా, టమోటా కట్ చేసుకున్నాను అంతే. టమోటా కొంచెం అల్లం కట్ చేసుకున్నా, సామాన్లు ఉంటే చిన్న, అది కూడా సౌండ్ చేయకుండా చిన్నగా పెడుతూ ఉన్నాను. ఆ సౌండ్ కూడా లేచేసింది. నీకోసమే కదా అక్క వాళ్ళు వస్తాండేది, వాళ్ళకి లంచ్ చేయకపోతే ఎట్లున్నానా? లంచ్ చేయాలి కదా అరవి. వద్దా అక్కకి? దీపు ఒక లంచ్ చేసేది వద్దా? వద్దా? సో ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఇలాగ హాస్టల్లో ఉంటారు, సో పీజీలో ఉంటారు. సో వచ్చాక చేద్దాం, వచ్చే లోపల కొంచెం ఏదైనా చేద్దాము అనే లోపల లేచేసింది. నీకోసమే నన్ను వస్తుంది అక్క, చేద్దామా? ఇలా ఏది పని చేసుకొని ఇదనమాట. ఫస్ట్ తన దగ్గరే ఉండాలి, ఇంపార్టెన్స్ అంతా. యాక్చువల్గా బిర్యానీకి అయితే రెడీ చేస్తూ ఉన్నా అండి. పాప లేచింది కదా, లేచి ఉంటే అక్క వస్తుంది, అక్క కోసం ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇంకా వాకర్లోకి వేస్తే కొంచెంసేపు అలా ఆడుకుంటూ ఉందన్నమాట. ఆయిల్ వేసి పెట్టాను. సో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా అవి మగ్గుతున్నాయి. మష్రూమ్కి అంతా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను చేస్తుంది మష్రూమ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను అండి. చూడండి, పాప సపోర్ట్ చేస్తుంది, అక్క కోసం బిర్యానీ చేస్తున్నా. నాన్న నీకోసమేనా వస్తుండేది అక్క? దీపక్ నీకోసమే వస్తుందా అక్క? నీకోసం వస్తుందా? నీకోసమే వస్తుంది కదా.
హలో. సో ఇప్పుడైతే ఇంకా మష్రూమ్ బిర్యానీ చేస్తూ ఉన్నానండి. పాప పడుకుంది. చూసారు కదా, లేచింది. సో తన తర్వాత కొంచెం పాలిచ్చి మళ్ళీ ఫీడ్ చేస్తే పడుకుంది. ఇంకా మరీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆఫ్టర్ 1 అవర్. సో ఇట్లా టైం పడుతుందన్నమాట. సో ఎవరైనా ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఇంకా పెట్టుకుంటారు కాబట్టి ఆ టైంలో నేను చేసేస్తూ ఉంటాను. సో తనని చూసుకుంటూ నేను మేనేజ్ చేసుకోవాలా ఇలా అంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అంత లోపల ఇంకా లంచ్ టైం కూడా వస్తుంది. ఇంకా ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా మరీ స్టార్ట్ చేస్తాను. సో పాపను చూసుకుంటూ అంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి ప్రిపేర్ చేయడానికి. సో ఇట్ విల్ టేక్ మోర్ టైం అని చెప్పాలంటే 1 అవర్లో అయ్యేది ఇలా గ్యాప్ ఇచ్చి అంటే ఒక 2 అవర్స్ పడుతుందన్నమాట చేయాలి అంటే. అందుకే మ్యాక్సిమం నేను సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ఏంటి పెట్టుకోను అనమాట. మార్నింగే చేసేసుకుంటాను. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నప్పుడే చేసేసుకుంటే ఇంకా అదే సరిపోతుంది. సో ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. పాపని పట్టుకొని హ్యాండిల్ చేసుకుంటూ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సపరేట్గా ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశానండి. సపరేట్గా ఇంకా నేను స్టవ్ మీద అయితే చేయట్లేదు, త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా తర్వాత యాడ్ చేయొచ్చు ఒక 80% కుక్ అయ్యాక అని చెప్పేసి అలా కుక్ చేసుకుంటూ ఉన్నా అనమాట. ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అండి. ఇంకా ఇక్కడ వచ్చి పాప మళ్ళీ లేచాక పాపని ఆడిస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి పక్క నైబర్స్ వాళ్ళు అక్కడ బాబు ఉంటారనమాట. సో వీడు అద్వైత్ అనమాట తన పేరు. అలా 1 అవర్ టైం స్పెండ్ చేస్తారు ఆఫ్టర్నూన్ టైమ్స్ వీళ్ళిద్దరు. ఇంకా అద్వైతని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళతో పాటు ఒక 1 అవర్ మేము టైం స్పెండ్ చేస్తాం. నేను చేసిన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూపిస్తా ఉండండి. సో ఇవాళ నేను నార్మల్ రైస్తోనే చేశానండి, ఇంట్లో రైస్తో. సో పొడి అవుతుంది అని చెప్పేసి ఎక్కువ ఏంటది బాస్మతి బియ్యం కూడా అయిపోయాయి ఇంట్లో. సరే ఇంకా రైస్ అయితే బాగానే అవుతాయని చెప్పేసి దీంతో చేశాను. బాగానే వచ్చింది. టేస్ట్ చూసి చెప్తా. చేసరికి స్టాఫ్ మీద కూర్చొని ఆడుకుంటుంది. ఫైనల్లీ పచ్చడి అలానే కొంచెం కర్రీ పక్కన పెట్టాను అనమాట. ఇంకా అది వేసుకుందాం. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ చూసి చెప్తా. బాగుందండి, బాగా వచ్చింది. బాస్మతి రైస్ ట్రై చేసింటే బాగుండు, బట్ బాస్మతి రైస్ ఎక్కువ లేవు. ఇంకా నేను చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి, అక్కడికి వెళ్తే తీసుకోవాలి. సో ఎక్కువ ఏం తీసుకోరావట్లే. అందుకే బియ్యం కూడా అయిపోయినాయి అనమాట, బాస్మతి బియ్యం. అందుకు నార్మల్ రైస్ చేసేసాను. ఇంకా వాళ్ళు రాలేదన్నమాట, దీపు వాళ్ళు లేట్ అవుతుంది అని చెప్పారు. ఇంక అందుకే నేను తినేస్తూ ఉన్నాను. ఇవాళ నాకు ఫుల్ వర్క్ పెట్టేసింది. అంటే పడుకోకుండా 10 మినిట్స్ పడుకునేది చిరుబుర్ర అంటుంది. 10 మినిట్స్ పడుకునేది, 10 మినిట్స్ లేచేది. వాళ్ళు కింద ఉన్నారు, రమ్మంటే డాగ్ ఉందని చెప్పి భయపడుతున్నారు. సో అందుకోసం వెళ్తూ ఉన్నా. డాగ్ బోర్డు పెట్టింటే ఇంకా రావట్లేదు, వీళ్ళు భయపడుతూ ఉన్నారు. యాక్చువల్గా డాగ్ ఉంది కానీ అది ఉన్నా లేనట్టే ఉంటుంది. సో ఎక్కువ ఖర్చుకి అలా ఏం వెళ్ళదు, కానీ ఒకటి పెట్టుకున్నారనమాట ఓనర్స్. ఇంకా ఎవరికైనా భయమే అవుతుంది కదా డాగ్ ఉంది అంటే. ఇంకా ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసారు. డ్రెస్సెస్ తీసుకొచ్చింది యాక్చువల్గా దీపు, 2 డ్రెస్సెస్ తీసుకొచ్చింది పాప కోసం. సో అవి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక ఫ్రాక్ అండ్ ఒక ప్యాంట్ షర్ట్ తెచ్చింది. సో ప్యాంట్ షర్ట్ బాగా స్మూత్ క్లాత్ అండి. సో అదే పట్టుకుంటుంది అనమాట, ఇదే కావాలి అని చెప్పి. ఫ్రాక్ వద్దంట. సో నేను చూపించలేదు వీడియోలో, ఎప్పుడైనా చూపిస్తాను, షేర్ చేస్తాను. 2 ఫ్రాక్స్ తీసుకొచ్చింది. అది 2 ఇయర్స్కి అవుతుంది అనమాట. ఫోన్లో చాలా లావుగా అనిపించిందంట, ఇంకా అదే చెప్తుంది దీపు. ఇంకా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసామండి. ఇంకా వాళ్ళు ఎక్కువ షూట్ చేయలేదు, పాపతో టైం స్పెండ్ చేశాను అనమాట.
ఫైనల్గా ఇంకా వాళ్ళు బయలుదేరారు. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చారు, ఇంకా ఈవినింగ్ బయలుదేరారండి. మమ్మీ బాయ్ 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 చెప్పు నాన్న, పోదాం. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్, పోదామా మమ్మీ, బాయ్ బాయ్ చెప్పు నాన్న, బాయ్ బాయ్. ఇంకా దీపు ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయారు కదా. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళకి కాఫీ అలా అలవాటు లేదని చెప్పేసి అన్నారు. సో అందుకే వాళ్ళ కోసం ఏం చేయలేదు. సో లంచ్ చేసేసారు, లంచ్ చేసేసి వెళ్ళిపోయారు. ఎక్కువ షూట్ చేయలేదండి చెప్పాలంటే, వాళ్ళతో వచ్చినప్పుడు టైం స్పెండ్ చేయాలి కదా. సో టైం స్పెండ్ చేసాము, వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఈవినింగ్. ఇంకా కాఫీ తాగుతూ మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్.